రాజ్యాంగమా భారత రాజ్యాంగమా రాజ్యాంగమా భారత రాజ్యాంగమా వందనమమ్మా నీకు వందనం వందనమమ్మా వందనమమ్మా వందనం వందనమా నిరంకుశ పాలనలో నీరు కారుతున్నావా నిరంకుశ పాలనలో నీరు కారుతున్నావా మానవత్వము లేని చోట నలిగిపోతున్నావా రాజ్యాంగమా 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 అంబేద్కర్ ఆశయము నీవేనమ్మా అంబేద్కర్ ఆలోచన నీవేనమ్మా అంబేద్కర్ ఆశయము నీవేనమ్మా అంబేద్కర్ ఆలోచన నీవేనమ్మా అంబేద్కర్ జాని అని నిన్ను రాసినాడు అంబేద్కర్ జాని అని నిన్ను రాసినాడు కనపడేవాడు కాదు. ఈ సరళీకరణ ఆర్థికరణం మొదలైన తర్వాత రిజర్వేషన్లు బలహీనపడిన తర్వాతే చదువుకున్న యూత్ ఏం చేస్తున్నారు, ఒక ఆటో వేసుకుంటాడు, లేకపోతే ఒక ఈ ఉంటాయి కదా మన స్విగ్గీ లాంటివి ఇటువంటి పనులు ఊళ్ళో లేదా మేస్త్రి పెయింటర్స్ బీటెక్ చదివి పెయింటర్స్ పనులు నేను చూశాను ప్రకాశం జిల్లా. అంతకుముందు మామూలు చదువు లేని 10th క్లాస్ 5వ తరగతి చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు పోయేవాళ్ళు. ముఖ్యంగా ఈ సందర్భంలో సిఐటి మహాసభ జరుగుతున్న సందర్భంలో కార్మిక వర్గం కూడా ఈ బాధ్యతను స్వీకరించి కేవీపీఎస్ లాంటి సంఘాలకు అండగా ఉండి ఇటువంటి డిమాండ్స్ ముందుకు తీసుకు ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి, విస్తరించాలి. అదే సమయం దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆదివాసీలకు కానీ రావడం అనేది జరిగింది. మేమంతా మా ఊర్లో అయితే ఒక 4 ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా తర్వాత వాళ్ళ పిల్లల్ని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీనివాసరావు గారు అనేక విషయాలు తెలియజేస్తారు, ఆయనకి ధన్యవాదాలు. ఇప్పుడు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అధ్యక్షులు కుమార్ గారు, వేదికపై నా మిత్రులు, కామ్రేడ్స్, ఇప్పటికి ఆలస్యమైంది, కానీ క్లుప్తంగా సూటిగా 2 విషయాలు మాత్రమే చెప్తాను. మొదటి విషయం, సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు జరుగుతాయి. 4వ తేదీ 1,00,000 మందితో ర్యాలీ కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని రాష్ట్రంలో చైతన్యం చేయడానికి అనేక జిల్లాల్లో ఇట్లాంటి సదస్సులు నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది. అందుకే సిఐటియు కేవీపీఎస్ కలిపి ఇక్కడ ఈ సదస్సు జరుగుతుంది. సామాజిక న్యాయం, ప్రభుత్వ రంగం సామాజిక న్యాయం. అట్లాగే నవంబర్ 2వ తేదీన ప్రభుత్వ రాష్ట్ర యాక్ట్లో ప్రభుత్వ ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి నవంబర్ 2వ తేదీ తిరుపతిలో జరుగుతుంది. అది నిన్నే కన్ఫర్మ్ చేశారు. అట్లాగే ప్రత్యామ్నాయ విధానాలు, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ఉపాధి మీద జరిగేటువంటి దాడి, ఇలాంటి విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ దాకా జరుగుతాయి. అందులో విశాఖపట్నం ఇక్కడే జరిగేటువంటి మహాసభలు కాబట్టి ఇక్కడ ఈ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రాధాన్యత ఇప్పటికి మాట్లాడినటువంటి మాల్యాద్రి గారు, శ్రీనివాసరావు గారు ఆయన మాట్లాడతారు. ఆయన మలయాళంలో మాట్లాడతారు. ఆయన ఇంగ్లీష్ కంటే మలయాళంలో మాట్లాడతారు. దాన్ని ట్రాన్స్లేషన్ చేయడానికి మన రాధాకృష్ణన్ గారు, మాట్లాడే స్పీకరు రాధాకృష్ణనే, గెస్ట్ ట్రాన్స్లేషన్ కూడా రాధాకృష్ణన్ గారే.
మన సిఐటియు బోత్ ఆఫ్ రాధాకృష్ణన్స్. కాబట్టి ఐ రిక్వెస్ట్ రాధాకృష్ణ ప్లీజ్ అడ్రస్ ది గ్యాదరింగ్. ഞാൻ മലയാളത്തിലാണ് പ്രസംഗിക്കുന്നത്, ക്ഷമിക്കണം. മനസ്സിലാവും എന്നാണ് ഞാൻ കരുതുന്നത്. మీరు నన్ను మన్నించాలి, నాకు తెలుగు రాదు కాబట్టి మలయాళంలో మాట్లాడతాను. మీరు నన్ను మన్నిస్తారని కోరుతాను. തെലുങ്കിൽ സംസാരിക്കണമെന്ന് ആഗ്രഹമുണ്ട്. തെലുങ്കിൽ സംസാരിച്ചാൽ നിങ്ങൾക്ക് ഇഷ്ടപ്പെടും, പക്ഷെ എനിക്ക് സംസാരിക്കാൻ കഴിയില്ല എന്നും നിങ്ങൾക്ക് അറിയാം. నాకు తెలుగులో మాట్లాడడం ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాను, క్షమించాలని కోరుతున్నాను. നമ്മുടെ ഈ കൺവെൻഷനിലെ യോഗത്തിന്റെ പ്രസിഡന്റ് കോമ്രേഡ് RK.S. കുമാർ, അതുപോലെ തന്നെ ഈ കൺവെൻഷനിൽ അഭിവാദ്യം ചെയ്തുകൊണ്ട് സംസാരിച്ച നമുക്കേറെ പ്രിയപ്പെട്ടവരും ബഹുമാന്യമായ കമ്മ്യൂണിസ്റ്റ് പാർട്ടി ഓഫ് ഇന്ത്യ മാർക്സിസ്റ്റിന്റെ ആന്ധ്ര സ്റ്റേറ്റ് സെക്രട്ടറിയും DSMMന്റെ നേതാവുമായിട്ടുള്ള സഖാവ് വി ശ്രീനിവാസറാവു, അതുപോലെ തന്നെ വേദിയിൽ സന്നിഹിതരായിരിക്കുന്ന വല്യാദ്രി ഉൾപ്പെടെയുള്ള മറ്റ് നേതാക്കളെ, ప్రియപ്പെട്ട సహోదరి సహోదరుమారే, సహోదరులే, సహాక్കളെ, ఈ సెమినార్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి కుమార్ గారికి, అలాగే కర్మడి శ్రీనివాసరావు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి మిగతా మిత్రులందరికీ, సోదరి సోదరులారా, మీ అందరికీ నమస్కారం. നമ്മളിവിടെ ഇന്ന് ഒത്തുചേർന്നിരിക്കുന്നത് പൊതുമേഖലയുമായി ബന്ധപ്പെട്ടുകൊണ്ടുള്ള പ്രശ്നങ്ങൾ ചർച്ച ചെയ്യാൻ പറ്റി. പൊതുമേഖലയും സാമൂഹ്യ നീതിയും എന്ന വിഷയത്തെ ആസ്പദമാക്കിക്കൊണ്ട് ഇന്ത്യയിലെ ഏറ്റവും വലിയ ട്രേഡ് യൂണിയൻ സംഘടനയായ CITUവിൻ്റെ 18ാമത് അഖിലേന്ത്യാ സമ്മേളനം ഈ ഡിസംബർ 31-നും അതുപോലെ തന്നെ 2026 ജനുവരി 1, 2, 3, 4 തീയതികളായി ഇവിടെ നടത്തപ്പെടുന്നതിൻ്റെ ഭാഗമായിക്കൊണ്ടാണ് ఈ కన్వెన్షన్ ചെയ്യുന്നത്. మనం ఇవాళ చర్చ చేయబోతున్న అంశం ప్రభుత్వ రంగాలు, సామాజిక బాధ్యత అనే దాని మీద చర్చ చేస్తాం. CITU ఆళిత్య మహాసభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సదస్సు, అలాగే CITU సమాజ మహాసభ దాని డిసెంబర్ 31 నుంచి వచ్చే నెల జనవరి 4 దాకా ఇక్కడ జరుగుతుందని చేస్తాం. പൊതുമേഖലയും സാമൂഹ്യ നീതിയും എന്നാണ് വിഷയം. നമുക്കറിയാം, നമ്മുടെ രാജ്യത്ത് ഒട്ടേറെ പൊതുമേഖലാ സ്ഥാപനങ്ങളുണ്ടായി. ആ പൊതുമേഖലാ സ്ഥാപനങ്ങൾ കേവലം കുറച്ചാളുകൾക്ക് ജോലി കൊടുക്കുകയും കുറച്ചാളുകൾക്ക് വരുമാനം ഉണ്ടാക്കുകയും ചെയ്യുക എന്നുള്ള കേവലം ഒരു നിലപാടല്ല സ്വീകരിച്ചത്. നമ്മുടെ രാജ്യത്ത് സാമൂഹ്യ നീതി നടപ്പിലാക്കുന്നതിൻ്റെ ഭാഗമായിക്കൊണ്ടാണ് പൊതുമേഖലാ സ്ഥാപനങ്ങൾ ഉയർന്നു വന്നത്. അതുകൊണ്ടാണ് പൊതുമേഖലയെ നമ്മൾ താല്പര്യത്തോടുകൂടി ഏറ്റെടുക്കാൻ തയ്യാറായി. ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించడానికి మనం సపోర్ట్ చేసాం. ఎందుకనంటే ఇది కొంతమంది ఉద్యోగస్తులు తమ నిలవరాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఉద్దేశం. అలాగే మన ఆర్థిక వ్యవస్థని తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలు కావాలి అని చెప్పి మనం భావించాం. కనుక మనం దాన్ని సపోర్ట్ చేసాం. ഒരു കാലത്ത് പൊതുമേഖലാ സ്ഥാപനത്തിലൂടെ സാമൂഹ്യ നീതി നല്ലപോലെ നടപ്പിലാക്കാൻ കഴിയും. നമ്മുടെ സമൂഹത്തിൽ പല കാരണത്താൽ ഒറ്റപ്പെട്ടു പോയ ജനതയുണ്ട്. അവരെ സമൂഹത്തിന്റെ മുഖ്യധാരയിലേക്ക് എത്തിക്കാൻ വേണ്ടിയുള്ള പ്രവർത്തനത്തിന്റെ ഭാഗമായിക്കൊണ്ടാണ് നമ്മുടെ പൊതുമേഖലാ സ്ഥാപനങ്ങളടക്കം റിസർവേഷൻ സിസ്റ്റം കൊണ്ടുവരാൻ വേണ്ടി കഴിഞ്ഞു. ప్రభుత్వ రంగ సంస్థలు గతంలో సామూహిక న్యాయాన్ని కూడా చేపట్టారు. అందువల్లనే మనం కాస్త దాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేశాం. നിങ്ങൾക്കെല്ലാം അറിയാവുന്ന പോലെ നമ്മുടെ രാജ്യം സ്വാതന്ത്ര്യം നേടിയതിനു ശേഷം
നമ്മുടെ രാജ്യത്തൊരു ഭരണഘടന ഉണ്ടാക്കി കഴിഞ്ഞപ്പോൾ ആ ഭരണഘടനയിൽ തന്നെ കൃത്യമായി നിയമിച്ചിരുന്നു. പല കാരണങ്ങൾ കൊണ്ട് സമൂഹത്തിന്റെ പുറകോട്ട് ആട്ടി ഓടിക്കപ്പെട്ട ജനതയെ അവരെ സമൂഹത്തിന്റെ മുന്നിലേക്ക് കൊണ്ടുവരണമെന്നുണ്ടെങ്കിൽ അവർക്ക് ചില പ്രത്യേക പരിഗണന കൊടുക്കുന്നു. ആ പരിഗണന തൊഴിൽ നേടാൻ വേണ്ടിയുള്ള പരിഗണനയും വിദ്യാഭ്യാസം നേടാൻ വേണ്ടിയുള്ള പരിഗണനയും അതോടൊപ്പം തന്നെ തെരഞ്ഞെടുക്കപ്പെടാൻ വേണ്ടിയുള്ള അവകാശവുമായിരുന്നു. അതാണ് നമ്മുടെ ഭരണഘടന നമുക്ക് നൽകിയ ഏറ്റവും പ്രധാനപ്പെട്ട കാര്യം. స్వాతంత్ర్యానంతరం మనం సామూహిక న్యాయం కోసం రిజర్వేషన్స్ని ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టాము కాబట్టి రిజర్వేషన్ అమలు చేయడం అనేది జరిగింది. అలాగే వెనక్కి పడినటువంటి తరగతుల్ని వాళ్ళని ముందుకు తీసుకురావడానికి, వాళ్ళకి సాంబత్యంగా ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఈ సామూహిక న్యాయం అనేది జరగడానికి మనం ప్రభుత్వ రంగ సంస్థల్ని వినియోగించుకోవడం అనేది జరిగింది. మాల్యాద్రి కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కేంద్రంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులు కబ్బెట్టి కోసం ప్రయత్నిస్తూ ఉంది. సామాజిక న్యాయం పేరుతో వచ్చినటువంటి బీజేపీ నిరుద్యోగాలు లేకుండా చేస్తామని చెప్పిన బీజేపీ ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడానికి పరిస్థితి బీజేపీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఈ ప్రభుత్వ రంగం మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అని చెప్పి కేవీపీఎస్గా భావిస్తా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఒక రకంగా రాజ్యాంగ విలువలని లేకుండా చేసి ఆ రకంగా రాజ్యాంగ స్థానంలో మనుస్మృతిని అమలు చేయడం కోసం ఈరోజు బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు కేవీపీఎస్గా ప్రయత్నిస్తూ ఉంది. అదే క్రమంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని కాలు రాస్తూ దుర్మార్గమైన చట్టాలను అమలు చేసే క్రమంలో 4 ల్యాబ్ కోట్లు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. దీనివల్ల పని గంటలు పెంచుతూ ఉంది, ఉపాధి తగ్గిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల కోసం, దళితుల కోసం కేటాయించినటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు నిర్వహించడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. నిధులు కేటాయించట్లేదు. కాబట్టి ఈరోజు బీజేపీ దుర్మార్గమైన పరిస్థితి వస్తూ ఉంది. అదే క్రమంలో బీజేపీని వ్యతిరేకించాల్సిన మన రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా బీజేపీని కాపాడుతూ ఉండి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో బాబు, జగన్, పవన్ ముగ్గురు కూడా ఈరోజు దుర్మార్గంగా తిట్టుకుంటూ ఉంటారు. కానీ కేంద్రానికి వచ్చేసరికి ఈ విధానాలను అమలు చేసే క్రమంలో బీజేపీని సపోర్ట్ చేసే కోసం ఈరోజు బీజేపీ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో దళితులపై జరిగే దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం చేయాలని చెప్పి కేవీపీఎస్ భావిస్తా ఉంది. ఆ క్రమంలో సిఐటి అఖిల భారత మహాసభలు ఈరోజు విశాఖపట్నంలో డిసెంబర్ చివరి వారం, జనవరి మొదటి వారం జరిగేటువంటి మహాసభల సందర్భంగా ప్రభుత్వ రంగం సామాన్య అంశం మీద ఒక సెమినార్ జరుగుతూ ఉంది. ఈ సెమినార్లో రాబోయే కాలంలో కార్మిక హక్కులను కాపాడేందుకు, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఈ రకమైన ప్రయత్నం ఐక్య ఉద్యమం చేయడం కోసంగా అన్ని దళిత ప్రజా సంఘాలని అవగరించడం కోసం ఈరోజు ఈ సెమినార్ ప్రధాన ఉద్దేశం. అదే ఆ క్రమంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులపై దుర్మార్గాలు జరుగుతున్న క్రమం ఉంది. జాతీయ క్రైమ్ రిపోర్ట్ చెబుతా ఉంది. ప్రతి సంవత్సరంలో జరిగేటువంటి రిపోర్ట్స్ చెప్తుంది. ప్రతి 5 నిమిషాలకి ఒక దళితుల మీద దాడి జరుగుతూ ఉంది, అత్యాచారం జరుగుతూ ఉంది. దీని నివారణ కోసం ఏమాత్రం ప్రయత్నించలేదు. దళితులకి, గిరిజనులకి గుండెకాయగా ఉన్నటువంటి ఎస్సీ అత్యాచార చట్టాన్ని నీరుగచ్చడం ప్రయత్నిస్తూ ఉంది. ఆ క్రమంలో మనుషులు అమలు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. మరోపక్క దళిత గిరిజనులకు రావాల్సిన నిధులు అయితే ఉన్నాయి, ఆ నిధులను కూడా రాకుండా చేయడం కోసం, నిధులు తగ్గించడానికి కోసం ప్రయత్నిస్తూ ఉంది. నిధులు కేటాయింపుల జరుగుతూ ఉంది, నిధులు ఖర్చు చేసేటట్టు జరుగుతుంది. ఆ కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేసిన పరిస్థితులు ఈరోజు పాలకులు ఉన్నారు. ఈ పాలకులకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాలి. ఆ క్రమంలో అందరినీ కలుపుకొని ఐక్యోద్యమం చేయాలని చెప్పి కేవీపీఎస్ భావిస్తా ఉంది. ఆ క్రమంలో సిఐటి, కేవీపీఎస్ సంయుక్తంగా ఈరోజు ప్రభుత్వ రంగం సామాజిక అంశం మీద సదస్సు జరుగుతూ ఉంది.